ఒక్క నిమిషం కట్ట కార్తిక్ గారు ఉన్నారు. రైట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు, విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు ప్లీజ్. కార్తిక్ గారు, సభలో మాట్లాడేందుకు కూడా ఇంత సమయం ఇస్తామని క్లారిటీ కూటమిలో ఉన్నటువంటి కూటమి నేతలు వాళ్ళెవరు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రతిపక్ష హోదా పక్కన పెట్టేద్దాం, ముందు సభలో మాట్లాడే సమయం ఇస్తామని కూడా వాళ్ళు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఉన్న పలంగా అందరూ రాజీనామా చేసేసి ఎలక్షన్స్కి వెళ్దాం, ఎన్నికలకు వెళ్దాం అన్నట్టుగా ఆయన ఒక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. దాన్ని ఎలా చూడాలి? ఈ అత్యవసర సమావేశాలపై మీ పాయింట్ ఏంటి, మీ వ్యూ ఏంటి, ఏం మాట్లాడతారు కార్తిక్ గారు? చంద్ర గారు, మీకు టీడీపీ నాయకుడు రాఘవేంద్ర గారికి, వైసీపీ నాయకుడు సురేష్ గారికి, జనసేన నాయకులకు అందరికీ కూడా, మీ ప్రైమ్ లైన్ వ్యక్తులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, విషయంలోకి వెళ్ళినప్పుడు ఇక మీరు అడిగినటువంటి ప్రధాన అంశం, అసెంబ్లీకి వైసీపీ రావట్లేదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు మైక్ ఇవ్వరేమో అనేటువంటిది ఒక ఊహాగానం. వాళ్ళకున్నటువంటి సమయం మేరకు వాళ్ళకి కేటాయిస్తారేమో అని మనం అనుకోవచ్చు. ఏదైనా ఊహాగానం. అసెంబ్లీకి వెళ్తేనే కదా మైక్ ఇస్తారో, ఎవరు ఎంత సమయం ఇస్తారో అనేటువంటి తెలిసేది. రెండోది, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అనేటువంటి మాట. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి, ఎవరిని అడగాలి? నిజానికి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ఎవరు ఇచ్చారండి ప్రతిపక్ష హోదా? ఆ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఇచ్చారా? స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదాని భిక్షగా ఏమైనా చేశారా? లేదండి. 67 సీట్లు ప్రజలు ఇవ్వటం వల్ల ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎవరు చేశారు ఆయన ముఖ్యమంత్రి? టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం చేపించినటువంటి గవర్నర్ గారు చేశారా? 151 సీట్లు ఇచ్చిన ప్రజలు చేశారా? 151 సీట్లు వైసీపీ పార్టీకి ప్రజలు ఇవ్వటం వల్ల ఆ 151 మంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల టెక్నికల్ గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు తప్ప ఆయన ముఖ్యమంత్రి చేసింది ప్రజలండి. మొన్న ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసింది అదే ప్రజలు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రజలైతే ప్రతిపక్ష నాయకులు చేశారో, 2019లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చి ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారో, మొన్న అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఆయనకు హోదా ఇవ్వంది ప్రజలు ఇవ్వని హోదాని అడగటానికి ఆయన ఎవరు, ఇవ్వటానికి వీళ్ళెవరు? అది ఇవ్వాల్సింది ప్రజలు మాత్రమే. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. 2014 నుంచి 2024 వరకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. తెలుసు కదా మీకు ఆ విషయం. వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళారు, లోక్సభకి వెళ్ళారు. అదే సమయంలో హోదా కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇది పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం, చట్టాల ప్రకారం స్పీకర్ గారి పరిధిలో ఉండే విషయం మేము కలగ చేసుకోమని చెప్పింది. వాళ్ళు జనంలోకి వెళ్ళారు. మొన్న 99 సీట్లు గెలవటం వల్ల 2024లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష హోదా వచ్చింది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అంతిమంగా ప్రజలు ఇవ్వాల్సిందే ఏ హోదానైనా. ప్రజలు ఇవ్వని హోదాని అడుగుతూ, దాన్ని కారణంగా చూపెడుతూ అసెంబ్లీకి పోను అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఉప ఎన్నికలకు వెళతారన్నారు. ఏమని వెళ్తారండి? మేము అసెంబ్లీకి పోము కానీ ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి, మేము అసెంబ్లీకి పోను ఎమ్మెల్యే జీతం కావాలి, మేము అసెంబ్లీకి పోము ఎమ్మెల్యేగా 2+2 గన్మెన్లు కావాలి, మేము అసెంబ్లీకి పోము మాకు గవర్నమెంట్ జీతంతో పిఏ కావాలి, ఎమ్మెల్యే హోదా కావాలి, మమ్మల్ని గెలిపించేయండి అని వెళ్తారా? ఏమని వెళ్తారండి? పద్ధతిగా అసెంబ్లీకి వెళ్ళటం రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధి యొక్క లక్షణం. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అతను బాధ్యత అండి అసెంబ్లీకి వెళ్ళటం. నేను చెప్తాను, 2009 అంటే రాష్ట్రీయ విభజన కంటే ముందు ఉమ్మడి సభలో జూలకంటి రంగారెడ్డి అని సిపిఎం పార్టీకి ఒకే ఎమ్మెల్యే ఉండేవాడండి. వెళ్ళాడు, తనకి ఇచ్చిన సమయం మేరకు మాట్లాడాడు, చాలా బ్రీఫ్ గా ప్రజా సమస్యల మీద చాలా బలంగా కొట్టాడాడు. 2014 తర్వాత కూడా విభజిత రాష్ట్రంలో తెలంగాణలో రాజాసింగ్ గోషమాల్ ఎమ్మెల్యే ఒకే బీజేపీ ఎమ్మెల్యే, సున్నం రాజయ్య భద్రాచలం సిపిఎం ఒకే ఎమ్మెల్యే వెళ్ళారు. వాళ్ళ పార్టీ తరఫున బీజేపీ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి విడిపోయిన రాష్ట్రంలోనైనా ఉమ్మడి రాష్ట్రంలోనైనా వాళ్ళకి చాలా తక్కువ మంది శాసనసభ్యులు ఉంటారండి. అయినా వాళ్ళు వెళ్తారు, వాళ్ళ బాధ్యతగా వెళ్తారు. జీతం తీసుకుంటున్నారు కాబట్టి, ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఎమ్మెల్యేగా అసెంబ్లీ కార్తిక్ గారు మరొకటి కూడా చెప్పారు, పాదయాత్ర కూడా చేస్తాం, జనంలోకి వెళ్తాను, మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు, పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డిని తీసుకుని వెళ్ళొచ్చు అని అన్నారు. మాట్లాడదాం, ఒక స్మాల్ బ్రేక్.